కీర్తిశేషులు సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇవాళ మే 28వ తారీఖు ఇది 128వ జన్మదినం వారిది. ఇదివరకే కేసీఆర్ ప్రభుత్వం వారి 125, 126వ జన్మదినాల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ నేల మీద మొలిచినటువంటి ఒక పొద్దు. వారి యొక్క సుమారు 40-42 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి వారి యొక్క సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, పత్రికాపరమైనటువంటి సేవలు ఒక మాటలో చెప్పాలంటే బహుముఖీనమైనటువంటి ఈ రంగము ఆ రంగం అనేటువంటిది లేకుండా, ఈ వర్గము ఆ వర్గం అనేది లేకుండా ఈ సమాజానికి సంబంధించి సంపూర్ణ ఆకళింపు చేసుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి విజ్ఞాన ఖని సురవరం ప్రతాపరెడ్డి గారు. అది సాహిత్య రంగం కానీ, సాంస్కృతిక రంగం కానీ, కళారంగం కానీ, శాస్త్ర సాంకేతిక రంగం కానీ, రాజకీయ రంగం కానీ, ఏ రంగమైనా అందులో వారిది అద్వితీయమైనటువంటి పాత్ర వారు పోషించినటువంటిది. ఏకకాలంలో ఒక మనిషి ఇన్ని రంగాలలో ప్రావీణ్యాన్ని సముపార్జించుకోవడం అనేటువంటిది, జ్ఞానాన్ని సముపార్జించుకోవడం అనేటువంటిది ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి విషయం. చాలా తక్కువ మంది మహానుభావులు ఉంటారు ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో. చరిత్ర గతిలో ఇదివరకు మనం చూస్తే ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులు ఉంటారు. కానీ బహుముఖీనమైనటువంటి ఆయన పాత్ర ద్వారా ఆయన చిరస్మరణీయులైనారు. ఆయన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తి, వనపర్తి తొలి శాసనసభ్యుడు. సాహిత్యంలో ఆయన రచించినటువంటి ఆంధ్రుల సాంస్కృతిక చరిత్ర అనేటువంటిది, ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటిది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం వచ్చినటువంటి మొదటి గ్రంథం, తెలుగు వారికి వచ్చినటువంటి మొదటి గ్రంథం సురవరం ప్రతాపరెడ్డి గారికి దక్కింది. తెలుగు నేల మీద సాహిత్యానికి ఇచ్చేటువంటి అవార్డు. అదేవిధంగా గోల్కొండ పత్రిక ద్వారా ఆయన స్థాపించి ఆనాటి స్వాతంత్రోద్యమం కోసం ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో భాషా సాంస్కృతిక వికాసం కోసం ఆయన సలిపినటువంటి పోరాటం అనేటువంటిది అది అద్వితీయమైనటువంటిది. ఆయన యాదృచ్ఛికంగా ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టిన, అగ్రవర్ణ కుటుంబంలో పుట్టిన ఆయన జీవితకాలం తపించిందంతా కూడా అన్ని వర్గాల ప్రజల కోసం. ఏకకాలంలో ఆయన మాదిగలకు గౌరవ సలహాదారు, మాలలకు గౌరవ సలహాదారు, వైశ్యులకు కూడా గౌరవ సలహాదారు. ఆయన అంటే ఎంత విభిన్నమైనటువంటి పాత్రలను ఆయన పోషించిన అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎప్పుడో 70-75 సంవత్సరాల క్రితమే ఆయన, 75-80 ఏళ్ల క్రితమే ఆయన మాదిగల దండోరా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసింది. ఇది ఏర్పాటు చేసింది ప్రతాపరెడ్డి గారు. చేసి సహపంక్తి భోజనాలను ప్రవేశపెట్టిండు, దేవాలయాల ప్రవేశాలను ప్రవేశపెట్టిండు, అస్పృశ్యతకు దూరంగా చాలా చైతన్యాన్ని ఆయన సమాజంలో రగులు కోల్పినాడు. దురదృష్టవశాత్తు ఆయన కేవలం 13 మాసాలు మాత్రమే శాసనసభ్యుడిగా ఉన్నాడు. అది వనపర్తి నుంచి 1952 తొలి సాధారణ ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆ రోజు ఉండేటువంటి రాజకీయ చట్రంలో వాస్తవంగా ఒక నిష్కల్మషమైనటువంటి ప్రజాహితం కోరేటువంటి నాయకుడు ప్రతాపరెడ్డి గారు. కుళ్ళు, కపటము, అదేవిధంగా రకరకాల భిన్నమైనటువంటి వేషాలు వేసేటువంటి రాజకీయం కాదు ఆయన వంట పట్టించుకున్నది. చాలా నికార్సైనటువంటి మనిషి. అందుకోసమే బహుశా 13 నెలల కాలంలోనే ఆయన గుండె ఆగిపోయింది శాసనసభ్యుడిగా. ఈ వ్యవస్థను చూసి తట్టుకోలేక ఆయనకు ఉండేటువంటి అసాధారణమైనటువంటి ప్రతిభా పాఠవాలని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తొలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదగినటువంటి స్థాయి ఆయనది. దురదృష్టవశాత్తు మంత్రివర్గంలోకి కూడా తీసుకోలే ఆయనను. అంటే సమాజంలో ఎప్పుడూ కూడా ప్రతిభ అనేటువంటి దానికి ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు. ప్రతిభ అనేటువంటి దాన్ని కప్పివేసే ప్రయత్నం చేస్తుంటారు. ప్రతిభ అనేటువంటి దాన్ని చిన్నగా చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు. అది సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితంలో చాలా సందర్భాలలో అది మనం చూస్తాం. ఈ తరం వాళ్ళు సురవరం ప్రతాపరెడ్డి గారిని, ఆయన సమకాలీన జీవితాన్ని, ఆయన జీవించిన జీవితాన్ని, ఆయన జీవించిన కాలంలో తెలంగాణ సమాజం యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సాహిత్యపరమైనటువంటి ఎదుగుదలని, పురోగతిని, సంస్కరణల్ని అర్థం చేసుకోవాలి, తెలియాలనే చాలా విపులంగా
చాలా విశదీకరించి చాలా పరిశోధించి 3 అమూల్యమైనటువంటి గ్రంథాలను నేను ప్రయత్నం చేసి తీసుకొని వచ్చిన నాతో పాటు ఉండేటువంటి కొంతమంది మిత్రుల యొక్క సంపూర్ణ సహకారంతో సురవరం తెలంగాణ పేరిట తీసుకొచ్చినటువంటి 3 సంపుటాలు చాలా అద్భుతమైనటువంటి విజ్ఞాన భాండాగారాలుగా ఇవాళ విశ్లేషకులు ఆ పుస్తకాల్ని సమీక్షించి పత్రికల్లో రాయడం జరిగింది. భావితరాలకు ఒక అతిపెద్ద సాహిత్య సాంస్కృతిక సామాజిక ఆర్థిక తెలంగాణ సమాజపు నిఘంటువులాగా పనిచేసేటువంటి ఒక ఆమూలాగ్రమైనటువంటి 3 గ్రంథాలని నేను వెలుగులోకి తీసుకొని వచ్చినా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన జీవించిన కాలంలో మేము పుట్టలే, వారి మరణానంతరం 5-6 ఏళ్ల తర్వాత పుట్టినటువంటి వాళ్ళం మేము. కానీ ఆయన గురించి తెలుసుకునేటువంటి భాగ్యం ఈ జీవితకాలంలో కలిగింది. ఆయన గురించి పరిశోధించి రాసేటువంటి అవకాశం దక్కింది. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి వనపర్తికి 5 ఏళ్ల సంపూర్ణ ప్రాతినిధ్యం శాసనసభ్యుడిగా వారి పరంపరలో వారి వరుసలో నాకు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం దక్కింది. అద్భుతమైనటువంటి ప్రగతిని ఈ ప్రాంతంలో రిజిస్టర్ చేయడం జరిగింది. అన్నింటికి మించి ప్రతాపరెడ్డి గారి యొక్క కృషి ఈ వర్తమాన సమాజానికి భవిష్యత్ సమాజానికి తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాన్ని ఈ తరం వాళ్ళు అందిపుచ్చుకొని ముందు తరానికి తీసుకుపోవాలని చెప్పి అదే వారికి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.